గొప్ప ఆశీర్వాదం అంటే తెలుసా? మనిషి అనేవాడు మన ఎదుట నిలబడకూడదండి. మనిషి అనే వ్యక్తి మన ఎదుట నిలబడకూడదు. మనిషి మన ఎదుట నిలబడితే చాలా ప్రమాదం. ఎలాగన్నా అనంటే, దేవుడు ఆదాము గారిని సృజించారు, ఆయన ఒక్కరే. ఆదాము గారి ఎదుట ఎప్పుడు దేవుడే ఉండేవాడు. ఆదాము గారి ఎదుట ఎప్పుడు దేవుడు ఉన్నప్పుడు ఆదాము గారి జీవితం ఎంత ఆనందం, అపర జ్ఞానం కలిగినటువంటి వారు. దేవుడు సృజించిన ప్రతిదాని పేర్లు పెట్టేశారు ఆయన. అంత విస్తారమైన ఏదైనా తోటను ఒక్కడే సాగు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సమృద్ధి అయిన భోజనం, చక్కని సమృద్ధి జలం. ఎంత గొప్పగా ఉన్నాడంటే ప్రభు అంటాడు, భూమి మీద సృజించిన వాటన్నిటిలో అధిపతి ఎవరు, ఏలిక చేసేది ఎవరో? ఆదాము ఈ కృపలంతా, ఈ నెమ్మదంతా పొందుకోవడానికి కారణం ఏంటంటే ఆదాము గారి ఎదుట ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. ఈ రీతిగా బ్రతికిన వాడే రాగల కాలంలో మోషే లాంటి వాడు అవుతాడు. రాగల కాలంలో గొప్ప నాయకుడు అవుతాడు. వ్యక్తి ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు ఆగిపోతారు. ప్రజలందరినీ కనానుకు తీసుకుని వెళతాడు. దేవుని సన్నిధిలో రోషం కలిగినటువంటి సాక్ష్యం పొందుకుంటాడు. కళ్ళు మూస్తే సైన్యములకు అధిపతికు యెహోవా సరసన అక్కడ నిలబడతాడు. మనిషి ఎదుట మనిషి నిలబడకూడదో, ఇది గొప్ప భాగ్యం, గొప్ప వాగ్దానం. ఎప్పుడైతే హవ్వమ్మ వచ్చిందో పాపం బయలుదేరింది. పాపం అప్పుడు వచ్చింది. మనిషి నిలబడినంతసేపు పాప ఆనవాలు ఉందా? లేదు.